మీకు చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒంటరిగా తిరుగుతున్న శూర్పణఖ అడవిలో లక్ష్మణుని చూసి ఫస్ట్ మోహితురాలైంది. వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనింది. అతను కుదరదు అని చెప్పాడు. దాని తర్వాత రాముణ్ణి చూసింది, ఆయనకి పడిపోయింది. దూల, దీన్ని దూల అంటారు. వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాను అని రాముడితో అనింది. లేదండి, నీ పెళ్ళైపోయింది, నా వైఫ్ ఇక్కడే ఉంది సీత అని. ఈమెను చంపేస్తే నేను పెళ్లి చేసుకోవచ్చు కదా నిన్ను అని సీతని చంపడానికి ముందుకెళ్తున్నప్పుడు లక్ష్మణుడు ఆపి, ఎందుకంటే తల్లిలాగా భావిస్తున్నాడు కదా, వెళ్ళి ఆమెని ఆపాలనుకుంటే ఆగల, ముక్కు చెవులు కోసి పంపించాడు. రాముడు కాదు, ఇది చాలా మందికి రాముడు అనుకుంటారు, ఇది లక్ష్మణుడు చేసింది. ముక్కు చెవులు కోసి పంపించేస్తాడు. దాని తర్వాత రావణాసురుడి సభలో, పెద్ద సభలో శూర్పణఖ వెళ్ళి అందరి ముందు ఈ విషయం చెప్పద్ది. అండ్ ఇంకా ఎక్స్ట్రా మసాలా కూడా వేసింది. మసాలాలు, కూరల్లో మసాలా వేస్తారు కదా, ఉప్పు కారాలు, ఎక్స్ట్రా టేస్ట్ కోసం. అదే అన్నమాట. ఎక్స్ట్రా టేస్ట్ వేసేటప్పటికి ఈయనకి అహంకారం క్లిక్ అయిపోయింది. ఊరికే వస్తుంటది కదా రావణాసురుడికి. వెళ్ళాడు, ఫస్ట్ వాళ్ళ వైఫ్ని సీతని ఎత్తుకొని రావాలి అని చెప్పి వెళ్ళాడు, వేషం మార్చుకున్నాడు. దాని తర్వాత ఆమెని బయటికి రమ్మన్నాడు, గీత గీసుంటే బయటికి రమ్మన్నాడు, వచ్చింది. దాని తర్వాత ఆమెని తాకలా, ఎందుకంటే రావణాసుడు తన జీవితంలో సీతని ఒక్కసారి కూడా తాకలేదు అని అంటారు. అతను చాలా మంచోడు అంటారు. దీనికి వెనక ఉన్న స్టోరీ మీకు తెలుసా? అసలు రంభని చెరపెట్టాడు రావణాసురుడు. అప్పుడు రంభ హస్బెండ్ అయిన నల్ కుబేరుడు అతనికి శాపం ఇస్తాడు. ఏమనంటే, నువ్వు ఇప్పటి నుంచి ఏ స్త్రీనైనా తాకితే నీ తల 100 ముక్కలవుతుంది అని శాపం ఇస్తాడు. ఇది ఎవరికి తెలియదు పాపం. ఆ సగం సగం తెలుసుకుంటే రావణాసురుడు చాలా మంచోడే అవుతాడు. రావణాసుడేమి, ఇంకా పెద్ద పెద్ద రాక్షసులే ఉన్నారు, వాళ్ళందరూ మంచోళ్లే. పాపం రాముడు లక్ష్మణుడే కదా విలన్స్ రామాయణంలో. మీకు రావణాసురుడు అంత ఐడియల్ గా అనుకుంటే అప్పుడు మీరు రావణాసురుడికే సపోర్ట్ చేస్తున్నట్టు. ఆయనకి, అసురులకి మీకు పెద్ద తేడా ఏం లేదు. సరే, వెళ్ళాడు, తాక్కుండా ఆమెని పుష్పక విమానంలో తీసుకొని వచ్చాడు. వచ్చి ఆమెను తాక్కుండానే లంకలో పెట్టాడు. దాని తర్వాత రాముడు వచ్చాడు, యుద్ధం చేశాడు, రావణాసురుడు చనిపోయాడు. వెల్ డన్. ఈ కథ మొత్తం స్టార్ట్ అయింది శూర్పణఖ తన అన్న ఈమె కోసం తన ప్రాణాల్ని, పరువుని, డబ్బుని మొత్తం తగలేస్తే శూర్పణఖ కనీసం రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత తన దేహాన్ని చూడ్డానికి కూడా రాలేదు. ఆమె బాగుంది. చెవులో విషం పూసిన వాళ్ళు బాగానే ఉంటారు, సరేనా? అది మీకు అన్నంలో విషం కలిపితే దానికి విరుగుడుంది. చెవులో విషం పోసితే అది మీకు లోపలికెళ్ళింది అంటే, బుర్రలోకి కానీ మనసులోకి కానీ వెళ్ళింది అంటే దానికి విరుగుడే లేదు. ఈ ప్రపంచంలో దానికి విరుగుడే లేదు, సరేనా? సేమ్ కారణం మహాభారతంలో శకుని కూడా అదే చేశాడు. మహాభారత యుద్ధమైంది, సేమ్ అదే కైకేయికి వాళ్ళ చెలికత్త చెప్పింది, ఈమె వినింది, సేమ్ విషయం. దానివల్లే రాముడు కూడా అడవుల పాలయ్యాడు. దీనికి విరుగుడు లేదు. మీరు మీ జ్ఞానం వదిలేసి పక్కన వాళ్ళ జ్ఞానం మీద మీరు డిపెండ్ అయితే
ఇదే జరుగుద్ది. నా జ్ఞానం అవసరంలా, చదవండి, మీరే చదవండి. ఆమె శూర్పణఖ పోతే పోయింది, నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళి ఎవరితో అయినా కూడా బతకలను, రాజ్యం వదిలేసింది, హాయిగా వెళ్ళిపోయింది, వేరే వాడితో బతికేసింది కూడా. వాళ్ళ అన్న రావణాసురుడు అనే కూడా ఆమె మొత్తం ఐడెంటిటీస్ అన్ని తీసేసింది. సరేనా? ఆమె హాయిగానే ఉండింది. రావణాసురుడి రాజ్యంలో ఉన్న విభీషణుడు అసుర జాతి యొక్క ఆలోచన అతని దగ్గరికి అంటలేదు. అలాగే రామరాజ్యంలో ఉన్న కైకేయి కూడా మంచి ప్రవర్తన కలగలేదు. అర్థమైందా మీకు? రెండో విషయం, మహాభారతంలో కృష్ణుడు యుద్ధం ఎందుకు చెయ్యలేదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కౌరవులు కృష్ణుడికి డైరెక్ట్ గా ఎప్పుడూ హాని చెయ్యలేదు. కౌరవులకి పాండవులంటే పరమ అసహ్యం. అందుకు ఈ యుద్ధం కౌరవులకి పాండవులకి మధ్యలోనే ఉండింది. దీంట్లో దేవుడికి అంటే కృష్ణుడికి ఏ సంబంధం లేదు. కానీ ధర్మం, ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్టుగున్న వాళ్ళతో పాటుగా ఉన్నాడు. పాండవులకు చేయూతనిచ్చాడు కృష్ణుడు. ఎందుకంటే కౌరవులు చాలా చేశారు. ఆడవాళ్ళు బట్టలు లాగడం, నిండు సభలో అందరి ముందు ఆడవాళ్ళ పరువు తీయడం. యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఒక విషయం చెప్పాడు, మొత్తం కోల్పోయినా ప్రాబ్లం లేదు, కానీ అవమానానికి రాజీ మాత్రం పడకూడదు అని. అంటే కొంతమంది ఇళ్ళకొచ్చి వాళ్ళ కొడుకులు బాగున్నారు, మీ కొడుకు చూసారా ఇట్టున్నారు అని అవమానిస్తారు, చూసావా? ఆ మాటలు విన్న తల్లిదండ్రులకు కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళు విషం చూలపోస్తున్నారు. మీకు మీ జ్ఞానం లేకుండా మీ కొడుకుని చులకనగా అనుకుని వాళ్ళ వల్ల మీకు బాధ కలిగింది. దాని తర్వాత దానివల్ల మీ బిడ్డలను కూడా బాధ పెడుతున్నారు. అవమానానికి యుద్ధం పర్వాలేదు, కానీ రాజీ మాత్రం పడకూడదు అన్నాడు శ్రీకృష్ణుడు. రాముడు యుద్ధం రావణాసురుడితో ఎందుకు చేశాడు అంటే తన పర్సనల్ యుద్ధం, అది వైఫ్ని ఎత్తుకొని వెళ్ళాడు రావణాసురుడు. దానికి అర్థం ప్రపంచం అంతా, బ్రహ్మాండం అంతా ఒక వ్యక్తికి ఆపోజిట్ గా ఉన్న, వ్యతిరేకంగా ఉన్న దేవుడు అతన్ని ఏమీ చెయ్యడు. ఎప్పుడు దాకైతే అతను వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వచ్చి పర్సనల్ జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత వరకు దేవుడు కూడా యుద్ధం చెయ్యడు అని. అందుకే రాముడు సీతని ఎత్తుకోపోవడం వల్ల రామాయణం జరిగింది. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యకుండా ఉండింది కూడా.